ప్రపంచంలో ఎంతో మంది పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. కానీ పుట్టిన జన్మని సార్థక చేసుకోవాలని ఒక మంచి దృక్పథంతో అసిస్ట్ సేవా రంగాన్ని స్థాపించి భారతదేశంలో ఎంతో మంది పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ గాంధీజీ కలలు కన్న స్వరాజ్య గ్రామాల్లో రైతులకు, పేద ప్రజలకు, పరిశుద్ధ కార్మికులకు, నిరుపేద కుటుంబాలకు, బాల కార్మికులకు ఉచిత విద్య, మంచినీటి సౌకర్యాలు, బోర్ల ద్వారా నీటి వసతి ఇలా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు చేస్తూ అసిస్ట్ సేవా రంగానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ జాస్టి రంగారావు 50 సంవత్సరాల వేడుకలు జనవరి నెలలో 11, 12వ తారీఖులలో చిలకలూరుపేటలోని అసిస్ట్ సంస్థలో రాజకీయ ప్రముఖులతోటి, రిటైర్డ్ జడ్జిలతోటి, శాసనసభ్యులతోటి, రాజ్యసభ సభ్యులతోటి, పార్లమెంటు సభ్యులతో, స్వచ్ఛంద సేవా సంస్థ అధినేతలతో, ఎంతో మంది ప్రముఖులతో 50 సంవత్సరాల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 72 నుంచి 85 వరకు విఆర్ఓ సంస్థలో పనిచేసినటువంటి రంగారావు గారు 1985లో చిలకలూరుపేటలో అసిస్ట్ సంస్థని ప్రారంభించడం జరిగింది. చిలకలూరుపేట ప్రధాన కేంద్రంగా ప్రారంభమైనటువంటి అసిస్ట్ సంస్థ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఉభయ రాష్ట్రాల్లోని 9 జిల్లాల్లో కొన్ని వందలాది గ్రామాల్లో సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంది. ఈ సేవా కార్యక్రమాలని ఇంత సుదీర్ఘకాలం నిర్వహించటమే కాకుండా మహాత్మా గాంధీ ప్రధాన ఆశయమైనటువంటి గ్రామసీమల పునర్వికాసం చెందినప్పుడే అది దేశ సౌభాగ్యానికి సంకేతం అనేటువంటి సిద్ధాంతంతో రంగారావు గారు ఈ 50 సంవత్సరాలుగా సేవారంగంలో ఉండటం జరిగింది. ప్రధానంగా గ్రామసీమల మీద, గ్రామసీమలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యంగా విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, పరిసరాల పరిశుభ్రత మొదలైనటువంటి అంశాల మీద విశేషమైనటువంటి కృషి చేసి కొన్ని లక్షల మంది లబ్దిదారులకు వారు ఆసరాగా, చేయూతగా ఉండటం జరిగింది. ప్రభుత్వం వారు ఒక్కరే మన పేదరిక నిర్మూలన చేయలేరు. వారికి చేదోడు వాదోడు కింద మరి అసిస్ట్ లాంటి సంస్థలు పనిచేయడం ఎంతో అవసరం. మన ప్రధానమంత్రి మోడీ గారు, వాజ్పేయి గారు కూడా ఇటువంటి సంస్థల్ని 5వ గుర్రం కింద వర్ణించారు. 4 స్తంభాలు డెమోక్రసీకి ఉంటే 5వ స్తంభం ఇటువంటి సంస్థలు, సామాజిక సేవా సంస్థలు అని వారు అభివర్ణించడం జరిగింది. అటువంటి సంస్థని స్థాపించడమే కాకుండా సుమారుగా ఇప్పటిదాకా 1000 పైన గ్రామాల్లో గ్రామ అభివృద్ధే కాకుండా వాటికి అక్కడ గ్రామస్తులకి మంచినీటి సదుపాయం, సాగునీటి సదుపాయం, అలాగే ఆరోగ్యం గురించి కార్యక్రమాలు, వొకేషనల్ సర్వీసు, అలాగే విద్యలో కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండి 50 సంవత్సరాల పండుగను జరుపుకుంటున్నాము. దానిలో డాక్టర్గా మన అసిస్ట్ రంగారావు గారు అనే తెలుసు. బయట యూనివర్సిటీ, అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ కూడా ప్రదానం చేయడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ రంగారావుగా పిలుచుకుంటున్నాం. ఇంతకుముందు అసిస్ట్ రంగారావుగా పిలిచేవాళ్ళం, ఇప్పుడు డాక్టర్ రంగారావు గారుగా పిలుస్తున్నాం. అందువల్ల ఆ యూనివర్సిటీ వారికి, మన అందరి పాత్రికేయులకు, మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వినూత్నమైన కార్యక్రమాలంటే మేము రోటరీలో ఆయన గవర్నర్గా ఉన్న టైంలోనే